కట్ చేస్తాను అని సగం వెళ్ళి తింటూ ఉండారు. రీసెంట్గా మా శ్రీవారి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ మా ఇంటికి భోజనానికి పిలిపించింది అనమాట. పిలిచిండేది నేనైనా, వంట చేసింది మాత్రం జరీనాక. ఎందుకంటే వాళ్ళైతే చాలా అంటే చాలా టేస్టీగా చేస్తారనమాట. ఇక్కడైతే కార్తీకన్న చూపిస్తూ ఉన్నారు అన్నం అయితే ఎంత వేడివేడిగా ఉంది అని. ఆ తర్వాత జరీనాక కూడా రెస్ట్ ఇచ్చేసి మిగతా పనులంతా వాళ్ళే చూసుకుంటూ ఉండారు. నీళ్ళు పట్టడం, ప్లేట్స్ అన్నీ అరేంజ్ చేయడం, అయినంత వంటనంతా తీసుకెళ్ళి అరేంజ్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉండారు. కార్తీకన్న అయితే వీళ్ళందరూ చేస్తూ ఉంటారా లేదా అని వస్తువారి వేస్తూ ఉండారనమాట. మా సీనన్ అయితే దోసకాయని కట్ చేస్తాను అని సగం వీళ్ళు కడుపుకే పోతూ ఉంది. అన్నీ అరేంజ్ అయినా ఇంకా దోసకాయ రాలేదన్నమాట. సలాడ్ లేకుండా నాన్ వెజ్ భోజనం అయితే అస్సలు కంప్లీట్ కాదు. ఫైనల్గా వచ్చేసింది మా సలాడు. జోక్స్ అపార్ట్, మేమైతే ఆ రోజు అందరూ కూర్చుని మాట్లాడుకుని ఒకరినొకరి నవ్వుచుకుంటూ భోజనం చేసామన్నమాట. థ్యాంక్స్ టు జరీనా అక్క. మీలో ఎంతమందికి ఇలాంటి గ్రూప్ ఉంది?